వీరాభిమానులకు, వార్డు ఇన్ఛార్జీలకు, గ్రామాల ఇన్ఛార్జీలకు, నాయకులకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు స్వాగతం, సుస్వాగతం. కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం చేయడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఏ సమస్యనైనా డోర్లో తీరుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు నేను మీ అందరి ముందు అడుగుతున్నా, డోర్ నియోజకవర్గంలో అప్పుడు కష్టపడినటువంటి కార్యకర్తలకి ఏ సమస్యలు కూడా తీరడం లేదు. మీరందరూ ఎన్టీఆర్ స్టేట్ సెక్రటరీ తులసిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు అయితేమి, ముఖ్యమంత్రి గారు అయితేమి, మాకు ఏదైతే చంద్రబాబు గారికి, రామకృష్ణారెడ్డి గారికి, విశ్వనాథ్ రెడ్డి గారికి, సభ్యులు, నాయకులు, వేదిక కింద ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా మహానాడు కార్యక్రమంకి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలు, లీడర్లందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూడా మనము మహానాడులు పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న తీర్మానాలు చేసుకొని మళ్ళీ జిల్లా మీటింగ్ పెట్టుకొని ఈ మహానాడులో తీర్మానాలు చేసి మనకి కడపలో జరగబోతున్న మహానాడులో ఈ తీర్మానాలన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మహానాడు అంటే మొదటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం. మహానాడు అంటే కార్యకర్తలందరికీ కూడా ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులు పడినా, ఏం చేస్తా కేసులు వేయించుకున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం లాగా కుటుంబ సభ్యులు అందరినీ కలిసినట్టుగా మనమందరం కూడా ఈ మహానాడుకి కలవడం జరుగుతుంది. కేవలం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మహానాడులో ఏం జరగబోతుంది, మహానాడులో నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చించడం జరుగుతుంది. అటువంటి మహానాడు కార్యక్రమంకి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ, మనమే కాకుండా మనతో పాటు 100 మంది 1000 మంది అందరినీ కూడా ఎంతమందిని ఏకమవుతే అంతమందిని కూడా కార్యకర్తలని తీసుకొచ్చి కడపలో జరుగుతున్న ఈ 3 రోజుల పండుగకి మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము. అందుకే ఈ 5 సంవత్సరాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలని, మన వాళ్ళందరినీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాము. గత ప్రభుత్వంలో కష్టాలు పడినాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తని కాపాడుకున్నాము. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకొని మన భవిష్యత్తును బాగా కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కడపలో జరిగే మహానాడుకి మనమందరం కూడా కదిలి వెళ్ళి బ్రహ్మాండంగా 3 రోజులు మంచి భోజనాలు పెడుతున్నారు, మంచి కార్యక్రమాలు ఉంటాయి, మంచి మంచి నాయకులు మాట్లాడే సందేశాలు విని మనమందరం కూడా స్ఫూర్తి తీసుకొని పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, కార్యకర్తల దేవులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం 1982లో మార్చి 29న ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అట్టడుగునున్న అణగారిన వర్గాలంతా కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలనేది చూపించిన మహానుభావుడు. మరి దాంట్లో భాగంగానే మన పార్టీ కింది స్థాయి నుంచి ఏ విధంగా కార్యకర్తలు ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఇంత కోట్లాది మంది కార్యకర్తలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 సంవత్సరాలుగా మీరందరూ పార్టీని మోస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అందుకే ఈరోజు నేను మన ఈ నంద్యాల జిల్లా మహానాడు సభ ద్వారా పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో వాళ్ళందరికీ కూడా పార్టీలతో పాటు అలాగే రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్, ఎందుకంటే మంత్రివర్యులు 2 ఉన్నారు ఇక్కడ, జిల్లా అధ్యక్షుల ద్వారా దీన్ని మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం కాబట్టి నియోజకవర్గాల్లో ఎట్లా చేసుకున్నారు. ఈరోజు మన జిల్లా మీటింగ్ కాబట్టి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా కష్టాలు పడినా, ఇప్పుడు ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడినారు, వివరించారు. అరాచక పాలన ఎట్లా అంతమైంది ఇవన్నీ కూడా మనమే కళ్ళారా చూసినాం. దానికి సమాధి కట్టింది కూడా మనమే. అందుకే కష్టపడిన వాళ్లకు ఖచ్చితంగా దాదాపు చాలా కార్పొరేషన్లు ఉన్నాయి మనకి. నేను జిల్లా అధ్యక్షుల గారికి, మంత్రివర్యులకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, చాలా కార్పొరేషన్లు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపు అన్ని కార్పొరేషన్లకు అధ్యక్షులను తీసుకున్నారు. ఇంకా సభ్యులను తీసుకోవాల్సినది ఉంది. అందుకే ఈ సభ ద్వారా ఒక తీర్మానం చేయండి. మా రిక్వెస్ట్ ఇది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్లో వీలైన వరకు ఆ కమిటీలలో మెంబర్లుగా వచ్చేటట్టు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. కార్యకర్తలే మూల స్తంభాలు. మనం గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎన్నో కార్యకర్తల పైన ఎన్నో కేసులు పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా జైలుకు పంపించినా కానీ పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావడానికి మీరు చేసిన సేవలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనకు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది ఒక్కసారే కాదు, గుజరాత్ లో 7 సార్లు పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ నెక్స్ట్ కూడా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారని. కాబట్టి మళ్ళీ 29లో కూడా మన పార్టీనే, కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అంటే మీరందరూ అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, మన ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఒక పక్క మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం, మన ప్రతి ఒక్క రాయలసీమ వాసి మనం ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డాం. ఈ రోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే, మహానాడు సమావేశాలు, ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి సంవత్సరం పాటులో అభివృద్ధి ఏం చేశాము అనేది నేను చెప్పాల్సిన పని లేదు, ఊరూర ఎవ్వరే అడిగినా చెప్తారు. ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఆపం. అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే, అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో 2000 కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి.
మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు, రాజశేఖర్ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా, ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది. అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది. మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది. అన్ని దగ్గరలో నంద్యాల అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు కొంతమంది అన్నారు కర్నూలుతో పోలిస్తే నంద్యాలనే చాలా బాగుందమ్మా అని. అది చాలు, మన నంద్యాల అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి. అలాగే ఈ రోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత. అట్లాగే మన లక్ష్యం, నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. ఈ వేదిక పైన, మహానాడు వేదిక పైన చాలా మంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను. మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం, మన ఆశయము ఏముండాలి? మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి. అది మనం చేస్తే చాలు. మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. మహానాడుకు ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత మహానాడుకు ఇప్పుడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీ ఆ యొక్క నాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు రేపు కడపలో జరగబోయేటువంటి యొక్క మహానాడు గురించి ఈరోజు అందరూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకంతో మొదలు పెడితే నేడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో మొదలు పెడుతుంది. ఆ రోజు అరాచక పాలన, ఈ రోజు అభివృద్ధి పాలన, సంక్షేమం పాలన. ఆర్థికంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందుకు మనకి ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాలలో ఎంతో మంది కార్యకర్తలు అందరి త్యాగాల వల్ల వచ్చిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. మీ అందరి త్యాగాలు, వేదిక మీద ఉన్న నాయకులు, ఈ యొక్క ఎన్డీఏ కూటమి అందరి త్యాగాల వల్లనే ఈరోజు మనము అత్యధిక మెజార్టీలో పరిపాలన కానీ ఈరోజు మెజార్టీ కూటమికి 164 సీట్లు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. మనమందరము తరలి వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకుడు అది మన పెళ్లి, మన పండగ, మనమందరము పోవాలి. మన నాయకుడిచ్చే ఆదేశాలు, మన యొక్క పార్టీ ఇచ్చే ఆదేశాలన్నీ విని వాటిని కార్యాచరణ పెట్టడానికి మీరు అందరినీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అన్ని చోట్ల అందరికీ కూడా రావాలని కోరుకుంటూ ప్రత్యేకమైన ఆహ్వానం జిల్లా ప్రజలకు నా తరపు నుంచి కూడా, పార్టీ తరపున కూడా మీకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కమిటీలు ఏవైతే ఇచ్చారో ఆ కమిటీ తీర్మానాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా పార్టీకి తీసుకెళ్లి రాష్ట్ర పార్టీలో చర్చలు పెట్టి వాటన్ని కూడా జిల్లా పార్టీలో తీర్మానం చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ మనకు గోర్కల్లు సంబంధించి అలగనూరు ప్రాజెక్టులకు, అదేవిధంగా గుండ్రేవల వేరవన్నీ కూడా ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా తీర్మానాలు చేసి అందరము కలిసి శాసనసభ్యులము, ఎంపీ గారు, మంత్రులము మనం గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పాల్గొనే అవకాశం కలిగించినందుకు ఎన్టీ రామారావు గారికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డయాస్ మీద చాలా మంది కూర్చున్నారు. వాళ్ళ తండ్రి గారు నాతో చేశారు, వాళ్ళు నాతో చేస్తా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది అంటారు ఎన్టీ రామారావు గారు చేశారు, చంద్రబాబు చేశారు, లోకేష్ గారు చేశారని. 3 తరాలు మీరు రాజకీయాలు ఉన్నారు, 3 తరాల పిల్లలతో కూడా మీరు పనిచేస్తున్నారని చెప్పి చెప్పడం చాలా మందికి నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఆ అవకాశం కలిగించింది కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు. ఎర్రస్ ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దాని గురించి చెప్పడం జరిగింది. అభివృద్ధి కావాలా,
రాష్ట్రం అభివృద్ధి చెందాలా. ఎందుకంటే దాంతో పాటు నేను కూడా మాకు మున్సిపల్ మినిస్టర్గా చేశా. ప్రతి శనివారం రివ్యూ చేసేవాడు, మమ్మల్ని పిలిపించి హైదరాబాద్ సైబరాబాద్గా నామకరణం చేసి ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో ప్రతిరోజు మాకు ఫోన్లు మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి శనివారం ఆయన ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించేవాడు ఆయన. ఆ రకంగా ఈరోజు అమరావతిని కూడా చేయాలని చెప్పి ఆ దృక్పథం చేస్తే మా 14 నుంచి 19 మధ్యలో మధ్యలో గాలిగాడు వచ్చేవారు. 5 ఏళ్ళు గాలిగాడు పట్టించుకోలేదు రాష్ట్రాన్ని, సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఆ 5 ఏళ్ళు కూడా అభివృద్ధి చెందితే ఏమైంది పరిస్థితి మనకు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి జనార్దన్ రెడ్డికి తెలుసు, మనకు తెలుసు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు. 10 లక్షల కోట్లు. ఆ 10 లక్షల కోట్లు అప్పులో ఏం చేశాడు అన్ని చూస్తున్నారు స్కాములు. డిస్టిలరీ ఫ్యాక్టరీ నంద్యాలలో ఉంది, నంద్యాలలో నాయకులందరూ అరెస్ట్ చేశారు. సజ్జల ఏం పేరు, నాకు పేరు కాదు, శ్రీధర్ రెడ్డి, ఇవన్నీ మేము చదువుతాం వాస్తవం. ఎటువంటి బ్రాండ్ అమ్మినాడు, ఏమన్నా ఉన్నాయా బ్రాండ్లు అవి? వాళ్ళంతా బ్రాండ్ చేసి అందరికి తాగి అందరూ లివర్ సీరియస్ వచ్చి ఎంతమంది చచ్చిపోయినారు. అది తాగడం వల్ల చచ్చిపోయినారని చెప్పి మేము స్టేట్మెంట్ ఇచ్చాం కదా, ధర్నాలు చేసాం కదా. ఈ శబరమ్మ కూడా చేసింది కదా ధర్నాలు. అన్ని డూప్లికేట్ అమ్మి డబ్బులు చేసుకొని ఈరోజు మళ్ళా ఆయన మాట్లాడతాడు ఎక్కడో, మళ్ళా నేను అధికారంలో వస్తే మిమ్మల్ని బతకనియను, పోలీసు వాళ్ళను గుడ్డలు ఇప్పి కొడతానంటాడా. కూడా ముఖ్యమంత్రి చేసినాడు ఎట్లా మాట్లాడతారా. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి మంత్రి చేసిండు, లా మినిస్టర్, ఎట్లా సభ్యతగా గౌరవంగా మాట్లాడాడు. నా అల్లుడు మాట్లాడాడు జనార్దన్ రెడ్డి. మరి పద్ధతి ఉంది, నువ్వు ముఖ్యమంత్రివి, మాట్లాడే పద్ధతి, నీ ఉచ్చారణ ఏ రకంగా ఉంది, నీ భాష ఏ రకంగా ఉంది. 2 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నావు, బంగాళాఖాతంలో కలుపుతాడు, లేకపోతే నా ఎంటిక పెరుకోమంటావు. ఏంటి నీ భాష? ఎంటికలు పెరకాలంటే ఏమి ఎంటిక పెరకాలి అనేది ప్రజలు ఏమనుకుంటారు దాని గురించి? ఓ ముఖ్యమంత్రి నువ్వేమా ఏమైనా చేసినావా? కడప జిల్లాలో షాదీఖానా కట్టినారు, హౌస్ కట్టినారు. చంద్రబాబు నాయుడు గారు 25 లక్షలు ఇచ్చినారు. నీ జిల్లాలో నువ్వు హౌస్ కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేసినావా? మళ్ళీ 10 కోట్లు కావాలా? సిగ్గులే నీకు? ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ ఉర్దూ యూనివర్సిటీని పట్టించుకున్నావా? ఆ పిల్లలు కనపడతా ఉన్నాయి. మళ్ళీ మైనార్టీలకు ఏం చేసినావా? ఒక్క పని అని చేసినా చెప్పానండి. అది ఎట్లా నేను చూస్తే ముఖ్యమంత్రి గారు చూపించాం. నేను చెప్పా, నా పక్కన ఈ అమ్మాయి ఉండేది శబరి అమ్మాయి, ఉర్దూ యూనివర్సిటీ గురించి చెప్పు సార్కు, నిలబడిపోయింది, మీ జనం అడుగుతారు, ఆడ ముస్లిమ్స్ కూడా ఉన్నారని చెప్తే ఒక అడగలే. చేశాడు ఆయన ఏమన్నా? అప్పులు సొప్పులు దప్పనిచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలా? చంద్రబాబు రాత్రి 10 కానీ 11 కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పలకరించి వాళ్ళ రిప్రజెంట్ తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన దగ్గర అదే చంద్రబాబు అంటే ఆ రకంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తున్నారు మీరు, మేము కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాత్రి పగలు మధ్యలో కూర్చొని పనిచేయడం లేదా? మీ కష్టాలు మేము పంచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మహానాడు పెట్టాం. మీ బాధ్యత, మీ కర్తవ్యం. వెహికల్స్ ఉండేటోళ్ళంతా బండ్లలో రండి, మీకు బాధ్యత అది. కోసిన